ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ ఆకారం ఎలా ఉంటుందో తెలియదు. అంతేకాదు ఇంతకు మొస్తఫా బతికున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు అన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడి చేసి అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతం చేసింది. ఆ తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరన్న దానిపై $1 మిలియన్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఖమేనీ తనయుడు మొస్తఫాను సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నట్టు ప్రచారం జరిగింది. అంతేకాని బయటకు మాత్రం రాలేదు. అందుకే మొస్తఫా బతికే ఉన్నాడా, జీవించుంటే ఎక్కడున్నాడు, అండర్ గ్రౌండ్ లో వ్యూహాలను పన్నుతున్నారా, లేక అమెరికా జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారా, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా, ఆరోగ్యం విషమంగా ఉందా, ఉంటే ఇరాన్ ను ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు, మొస్తఫాను సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నామని ఎందుకు ప్రకటించారు, మొస్తఫా పేరును ప్రకటించి అమెరికాను మానసికంగా దెబ్బతీస్తున్నారా, వ్యూహాత్మకంగానే బయటకు రావటం లేదా, IRGC అండర్ రాడార్ లో ఉన్నారా? అయితే ఇలాంటి ప్రశ్నలు వస్తున్న టైంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్ చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా బతికే ఉన్నారా అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. మొస్తఫా ప్రాణాలతో లేడన్న మ్యాటర్ను ఎక్కడో విన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు కూడా మొస్తఫా బహిరంగంగా ఎందుకు కనిపించలేదని నిలదీశారు. బతికే ఉంటే దేశం కోసం లొంగిపోయేవారని ట్రంప్ వాదన. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్కడ ఉన్నారు అన్న దానిపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న వేళ నెతన్యాహు విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. ఆ వీడియోలో నెతన్యాహు చేతిని గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆయన చేతికి 5 వేళ్లకు బదులు 6 వేళ్లు ఉన్నట్లు కనిపిస్తూ ఉండటంతో అది ఒరిజినల్ కాదు, AI తో సృష్టించిన వీడియో అని సోషల్ మీడియా కోడైకొస్తోంది. అసలు నెతన్యాహుకు ఏమైంది? వైట్ హౌస్ ఎందుకు భయాందోళనలో ఉంది? అయితే ఇజ్రాయెల్ చీఫ్ నెతన్యాహు వీడియోలు మాత్రం బయటకు వస్తున్నాయి. ప్రజలను ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ తో వీడియోలు వస్తున్నాయి. మొస్తఫా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనిపించిన దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో బయటకు మాత్రం AI వీడియోలు వస్తూ ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ట్రంప్ మొస్తఫా అన్న దాంట్లో నిజమే ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అయితే సీక్రెట్ పొలిటికల్ వ్యూహంలో భాగమే అంటున్న వారు కూడా ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ గా ఉన్న వ్యక్తి కనిపిస్తే శత్రు దేశం రాడార్ లోకి వెళ్ళినట్టే అన్న వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే మొస్తఫా కనిపించడం లేదా, ప్రజలకు దూరంగా ఉంటున్నారా? AI వీడియోలపై ఇరాన్ వాదనలు ఎలా ఉంటున్నాయి? ఎందుకు విమర్శలు వస్తున్నాయి? కీలక నేతల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా? అండర్ గ్రౌండ్ లోనే సీక్రెట్ గా ఆదేశాలు ఇస్తున్నారా? అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే మొస్తఫా బతికే ఉన్నాడా అంటూ ట్రంప్ చేసిన క్వశ్చన్ కి సంబంధించి కూడా పలు అంతర్జాతీయ విశ్లేషకులు కూడా అది నిజమే అని కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది అదంతా పొలిటికల్ వ్యూహంలో భాగంగానే మొస్తఫా బయటకు రాలేదంటూ కూడా చెప్తూనే ఉన్నారు. అయితే మరి ఈ అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ శివాని కంటిన్యూ చేస్తారు. శివాని, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సుధా. సో వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 2 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఒకటి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎక్కడున్నారు, వేర్ ఇస్ హి, బతుకున్నారా లేదా అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈస్ ఇరాన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ గా ఎలెక్ట్ అయిన ముస్తఫా ఖమేనీ బతుకున్నారా,
ఒకవేళ బతుకుంటే ఎందుకు అంటే చీఫ్ గా ఎలక్ట్ అయిన తర్వాత నుంచి ఎందుకు ప్రజలకి కనిపించలేదన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ నేతన్యాహు. సో నేతన్యాహు రీసెంట్లీ ఒక టూ డేస్ బ్యాక్ ఒక వీడియో అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో క్లియర్ గా 5 ఫింగర్స్ కి బదులుగా 6 ఫింగర్స్ కనిపించాయి ఒక చెయ్యికి. అయితే ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని కూడా అందరు చెప్తున్నారు. 6 ఫింగర్స్ ఉండడం ఏంటి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో ఎందుకంటే ఎక్కడ కూడా ఎప్పుడు వరకు నేతన్యాహు ఎక్కడికైనా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎక్కడ కూడా కనిపించలేదు. సో కనిపించని స్థితి, కనిపించిన పొజిషన్ లో, ఇప్పుడు కనిపించిన సిచ్యువేషన్ లో ఇలాంటి ఏఐ వీడియోస్ బయటకు వస్తుంటే నేతన్యాహు నిజంగానే బతికి ఉన్నారా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎప్పుడైతే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేసిందో ఆ దాడిలో ముస్తాబా ఖమీని చనిపోయాడో లేకపోతే కోమాలో ఉన్న ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఒకవేళ ఆయన బతుకుంటే ఎందుకు జనాల మధ్యలో రావట్లేదు, ఎందుకు ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలేదు ఫేస్ రివీల్ చేస్తూ? ఎందుకంటే ఆయన చీఫ్ గా ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మనం ఆయనను చూడని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బతికే ఉన్నారా అన్న సిచ్యువేషన్ కూడా రేజ్ అవుతుంది. నిజంగానే వాళ్ళు బతుకున్నారా? ఒకవేళ బతికి ఉంటే ఎందుకు బయటికి రావట్లేదు? అంటే పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉన్నాయా, ప్రోటోకాల్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? ఎందుకంటే ఒకవేళ శత్రు రాడర్ లో పడకుండా ఇలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా కొన్ని ఫాలో అవుతుంటారు. సో అందులోనే భాగంగానే వీళ్ళు ఇలాంటి స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారా? లేదా ఒకవేళ నిజంగానే చనిపోయి ఉంటారా? చనిపోతే బయటకు చెప్పకుండా అది ఆ విషయాన్ని లోపలే దాచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఓ సిచ్యువేషన్ ఉంది బయట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మా ప్రధాని చనిపోయాడని అటు ఇజ్రాయెల్ గానీ ఇటు ఇరాన్ గానీ ఒకవేళ ప్రకటిస్తే అది పెద్ద దుమారంగా చాలా ఓ సిచ్యువేషన్ ఇంకా తయారవుతుందన్న ఒక ఇంటెన్షన్ తో కూడా వాళ్ళు దాచిపెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు సీనియర్ ప్రొఫెసర్ అనుదీప్ గారు అండ్ అలాగే రిటైర్డ్ ఆర్మీ కర్నల్ పరమేశ్వర్ గారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో అనుదీప్ గారు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం నేతన్యాహు గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్తున్నారు. ఒకవేళ అది ఏఐ జనరేటెడ్ వీడియో కాదంటే ఎందుకు వాళ్ళు అంటే నేతన్యాహు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఎందుకంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఎప్పుడు కూడా మనం ఆయన చూడలేదు ఈ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. సో నిజంగానే చనిపోయి ఉంటారా? ఒకవేళ చనిపోయి ఉంటే ఎందుకు బయటకు ప్రకటించట్లేదు? థ్యాంక్ యూ అండి. సో ఇది జస్ట్ నేతన్యాహు గురించి మాత్రమే కాదు. ఇలాంటి న్యూస్ అతని తమ్ముడైన ఇదే నేతన్యాహు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్ గువెర్ మీద కూడా వచ్చాయి. వాళ్ళు కూడా ఇరానియన్ మిసైల్ స్ట్రైక్ లో చనిపోయారని లేకపోతే గాయపడ్డారని న్యూస్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే వార్ ఫిబ్రవరి 28 తర్వాత వార్ స్టార్ట్ అయిన తర్వాత నెతన్యాహు మనకి యాక్చువల్ గా కనిపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ March 9 అప్పుడు అషోద్ పోర్ట్ అనే ఇజ్రాయెల్ సంబంధించిన లార్జెస్ట్ పోర్ట్, అది చాలా పెద్ద పోర్ట్, అక్కడ కూడా డ్యామేజ్ మొత్తం ఎలా జరిగింది ఆ చూస్తున్న వీడియో కూడా మనకి బయటికి వచ్చింది. అది అన్ని ప్లేసెస్ లో ఉంది. అయితే మీరు చెప్పినట్టు చనిపోయారా గాయపడ్డారు అని ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రూమర్స్ అని అనుకోవచ్చు, అలెర్జింగ్ అని కూడా అనుకోవచ్చు. సో వాటిని సంబంధించి ఇజ్రాయెల్ అఫీషియల్స్ కూడా చెప్పారు, రిపోర్ట్ రిలీజ్ చేశారు. అలా ఎలాంటి గాయపడలేదు, చనిపోలేదు అని కూడా రివీల్ చేశారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మాత్రమే కాదు, వార్ టైం జరుగుతున్నప్పుడు మనం ఇప్పటి నుంచి ఇంకా ఏఐ జనరేటెడ్ వీడియోస్ కానీ, ఎందుకు అంటే ముఖ్యంగా అది స్ట్రాటజిక్ నెసెసిటీ. ఇప్పుడు చిన్న ఒక్క క్లూ వచ్చినా కూడా అటాక్ జియోగ్రఫికల్ లొకేషన్ రివీల్ అయ్యి అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా అందువల్ల ఎలాంటి ముఖ్యంగా వీడియో మెసేజెస్ కానీ లైవ్ రిపోర్టింగ్ కానీ జరగడం ఆగిపోతుంది ఇప్పటి నుంచి. ఓకే, రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఆ వీడియోలో 5,000కు బదులు 6,000 కనిపించినట్టుగా మనం క్లియర్ గా చూసాము. అది ఏఐ గ్లిచ్ అంటే ఏంటి ఆ మెయిన్ అంటే? ఓకే, ఇప్పుడు మనం ది హౌస్ ఆఫ్ నేతన్యాహు ఒక వెబ్సైట్ నుంచి అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది, అది ఏఐ వీడియో కాదు, హీ సేఫ్ అని కూడా వాళ్ళు చెప్పారు. కానీ 6 ఫింగర్స్ కి సంబంధించిన సమాధానం వాళ్ళు చెప్పలేదు కదా. వాళ్ళు చెప్పలేదు దాని గురించి, ఎట్లాంటి విషయాన్ని చెప్పలేదు. కానీ కొన్ని మీడియా అవుట్లెట్స్ ఏం చెప్తుందంటే అది విజువల్ ఇల్యూజన్ అని అలా చెప్పుకుంటూ వచ్చారు, అలా జస్టిఫై చేసుకుంటూ వచ్చారు. విజువల్ ఇల్యూజన్ అంత మందికి జరగదు కదండి, జరిగితే ఒకళ్ళిద్దరికి తప్ప.
అలా చెప్పుకుంటూ వచ్చారు, అలా జస్టిఫై చేసుకుంటూ వచ్చారు. కానీ యుఎస్ఏ గానీ ఇజ్రాయెల్ గానీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అందుకనే ప్రతి ఒక్కరు అనుకుంటున్నది ఏంటిదంటే అతను ఐదర్ గాయపడ్డాడు లేకుంటే చనిపోయాడు, ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఎలాంటి మిలిటరీ పరేడ్స్ కి తర్వాత రాలేదు అన్న ఒక డౌట్ మాత్రం ఇప్పుడు అందరి మధ్యలో ఉన్న క్వశ్చన్. అవును. సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ది ఆఫీస్ ఆఫ్ నెతన్యాహు వెబ్సైట్ నుంచి కూడా అఫీషియల్ పేజ్ నుంచి కూడా వాళ్ళు పోస్ట్ చేశారు, కానీ వాళ్ళు ఒక్క వర్డ్ మెన్షన్ చేశారు విచ్ ఇస్ గ్రాబింగ్స్ మెనీ వన్స్ అటెన్షన్. అదేంటంటే అన్కన్ఫర్మ్డ్ అని పెట్టారు. అంటే ఒకవేళ అంటే ఈ రూమర్స్ అనేది ఇలాంటి వార్తలు అనేది ఇంకా అన్కన్ఫర్మ్డ్ అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే ఇఫ్ పాసిబుల్ వాళ్ళు ఇలాంటి ఇవన్నీ రూమర్స్ వీటిని పట్టించుకోకుండా అని చెప్పే సిచ్యువేషన్ ఉన్నా, బట్ ది మెన్షన్ అన్కన్ఫర్మ్డ్. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇంత దూరం వార్ నుంచి కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందమ్మా. బట్ ఒకటి ఏం చెప్పొచ్చు అంటే వార్ యాజ్ ఇట్ ఈస్ 15 రోజులు దాటి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్ ఇస్ క్రాస్ 15 days అండ్ ఆల్. సో ఏమవుతుందంటే ఇట్ ఇస్ ఒక లెవెల్ తర్వాత వార్ ఏమైపోతుంది, ఇట్లాంటి వార్ స్పెషల్లీ ఇట్లాంటి వార్స్ వెన్ బోత్ ద సైడ్స్ ను ఎవరు గెలవడం చాలా కష్టం అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ అ వార్ ఆఫ్ అటెన్షన్. సైకలాజికల్ వార్ఫేర్ ఎక్కువ అయిపోతుంది, ఫిజికల్ వార్ఫేర్ కన్నా సైకలాజికల్ వార్ఫేర్ ఎక్కువ అయిపోతుంది. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్ సైకలాజికల్ వార్ఫేర్ అని చెప్పుకోవచ్చు. ఎవరు చేస్తున్నారు అనేది, సో ఇజ్రాయెల్ కూడా కావాలని కన్ఫర్మ్ చేయకపోవచ్చు, ఆయన సేఫ్ గానే ఉండొచ్చు, ఇజ్రాయెల్ డజంట్ వాంట్ కన్ఫర్మ్ సో దట్ ఇరాన్ రాంగ్ ఫీలింగ్ లోకి రావచ్చు అని, మేబీ వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని కావాలని మెన్షన్ చేస్తున్నారేమో మీరు అన్నట్టుగా. అదే అంటున్నానమ్మా. సో దే మైట్ బి క్రియేటింగ్ దట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కదా, లెట్ ఇట్ ప్రివైల్ ఫర్ ఎ మూమెంట్ అని కూడా వదలొచ్చు. సో ఏ స్టేట్ లో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నది ఏంటంటే ఒకటి యుఎస్ఏ కి ఇజ్రాయెల్ కి మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి, డిసగ్రిమెంట్స్ వస్తున్నాయి వేరియస్ ఇష్యూస్ లో. సో అండ్ క్లియర్ గా నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్ లో చెప్పాను, ఇద్దరు దిగిన ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్. సో ఆబ్జెక్టివ్స్ క్లాష్ అవుతున్నాయి, యుఎస్ఏవి ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్స్ క్లాష్ అవుతున్నాయి. అలా క్లాష్ అవుతున్నప్పుడు కొంచెం దాని నుంచి ఆబ్జెక్టివ్స్ క్లాష్ అవుతున్నాయి, అలైస్ ఇద్దరికి గొడవలు అవుతున్నాయి అని చెప్పి డ్రమ్ అప్ చేస్తున్న న్యూస్లు చాలా రావడంతో ఏమైంది, ఇది ఒక డైవర్షన్ గా వచ్చింది. సో యూ నెవర్ నో, ఇజ్రాయెల్ ఇది సరే డైవర్షన్ వచ్చింది కదా న్యూస్, ఇది నడవనేది కొన్నాళ్ళు, అట్లీస్ట్ మనకున్న డిసగ్రిమెంట్స్ నుంచి ఒకసారి డైవర్షన్ వస్తుంది అని కూడా అనుకోవచ్చు. సో ఏమైంది అనేది చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ న్యూస్ రిపోర్ట్స్ లో ఇజ్రాయెల్ కీ అసెట్స్, స్ట్రాటజిక్ అసెట్స్ మీద అటాక్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇరాన్ కూడా క్లెయిమ్ చేయలేదు, ఇజ్రాయెల్ కూడా చెప్పలేదు. అలాంటిది సడన్ గా ఏ అటాక్ లో ఆయనకి ప్రమాదం అయింది, ఏ అటాక్ లో ఆయనకి దెబ్బలు తగిలే అనేది ఇట్ బికమ్స్ పెద్ద రూమర్ మిల్స్ కి. ఒకవేళ నెతన్యాహు అటాక్ లో చనిపోయి ఉంటే ఈ విషయం ఇరాన్ కూడా ప్రకటించింది కదా, బికాస్ వాళ్ళు ఏం చేసేది, టార్గెట్ చేసేది వాళ్ళకి చాలా మంచిగా తెలుసు, ఏం టార్గెట్ చేస్తున్నామని. కరెక్ట్. ఇన్ కేస్ ఆ టార్గెట్ లో ఆ ఏం లో పోయి ఉంటే ఇరానే డిక్లేర్ చేసేది కదా. అదే అంటున్నాను కదా, ఇప్పటిదాకా ఇరాన్ కూడా క్లెయిమ్ చేయలేదు, ఎటువంటి క్లెయిమ్ చేయలేదు. ఇరాన్ ర్యాండమ్ గా కొడుతుంది, డ్రోన్స్ తోటి మిసైల్స్ తోటి కొడుతుంది, ఐరన్ డోమ్ నుంచి ఎస్కేప్ అయిన మిసైల్స్ ఇజ్రాయెల్ లో పడుతున్నాయి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అవి ఎంత పిన్ పాయింట్ అక్యురసీతో ఎక్కడ పడుతున్నాయి అనేది ఇంకా ఎక్కడ రాలేదు కదా, కొంచెం డ్యామేజ్ అవుతుంది, ఇజ్రాయెల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ మిసైల్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళు షెల్టర్స్ లోకి వెళ్తున్నారు, తర్వాత రిటర్న్ వస్తున్నారు, అది అవుతుంది. కానీ ఏ మిసైల్ అటాక్ కీ స్ట్రాటజిక్ అసెట్ మీద తగిలినట్టు ఇజ్రాయెల్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి న్యూస్ ఏజెన్సీ కన్ఫర్మ్ చేయలేదు. ఫర్గెట్ అబౌట్ ఇరాన్ క్లెయిమింగ్ ఆర్ ఇజ్రాయెల్ కన్ఫర్మింగ్, న్యూస్ ఏజెన్సీస్ కూడా కన్ఫర్మ్ చేయలేదు, మీకు సాటిలైట్ ఇమేజెస్ కూడా లేవు. అలాంటిది సడన్ గా ఏదో అటాక్ లో నెతన్యాహు గారు పోయారు అంటే దే ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రొటెక్టెడ్ లీడర్స్ అండి, వాళ్ళని అంత ఈజీగా ఎక్స్పోజ్ కానివ్వరు ఇజ్రాయెల్ ఆర్మీ కానీ, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ముసాదవి కానీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ ఆస్క్ మీ కరెంట్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ తో నన్ను చెప్పమంటే మాత్రం ఐ డోంట్ థింక్ దట్ న్యూస్ ఈస్ ట్రూ అని నాకు అనిపిస్తుందమ్మా. ఓకే, సో కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా మనం ఫేస్ చేయొచ్చు అంటారు ఫ్యూచర్ గా, ఒకవేళ ఇది అంటే ఈ రూమర్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఇంకా ఫర్దర్ గా ఎలా కాన్సిక్వెన్సెస్ ని మనం చూడొచ్చు అంటారు? ఇప్పుడు కరెంట్లీ ఏమైపోయిందంటే కంట్రోల్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ మీదకి వచ్చేసింది మొత్తం అంతా, ఖైబర్ ఐలాండ్ మీదకి వచ్చేసింది మొత్తం అంతా. అది మాటలన్నీ ఇరాన్ లో ఉన్న అసెట్స్ అన్ని కొట్టేశామని క్లియర్ గా యుఎస్ఏ చెప్తున్నారు. వన్స్ అగైన్ ఇరాన్ కాదు అని అనట్లేదు, మా అసెట్స్ సేఫ్ గా ఉన్నాయని కూడా చెప్పట్లేదు. సో అండ్ సెకండ్లీ ముస్తఫా ఖొమైనీని డిక్లేర్ చేశారు, ముస్తఫా ఖొమైనీని అయతొల్లాగా డిక్లేర్ చేసినప్పటి నుంచి ఆయన బయటికి రావట్లేదు. క్లియర్ గా అన్కన్ఫర్మ్డ్ కానీ చాలా రిపోర్ట్స్ ఏమొస్తుంది, ఫస్ట్ అటాక్ లోనే ఆయనకి చాలా ఆయన అయతొల్లాతో ఉన్నారు, ఆయనకి దానిలో గాయాలు అయ్యాయి, ఆయన హీజ్ అండర్ ట్రీట్మెంట్ అంటున్నారు. లోవర్ బాడీలో కాళ్ళకి వాటికి బాగా దెబ్బలు తగిలాయి అని ఒక రిపోర్ట్ వస్తుంది, బాడీ బాగా డిస్ఫిగర్ అయిపోయింది, దానికి ట్రీట్మెంట్ నడుస్తుంది, కోమాలో ఉన్నాడు ఇంకో రిపోర్ట్ నడుస్తుంది. సో ఆయన ఎక్కడున్నాడు అనేది ఆయన బయటకు వచ్చి చెప్పేందాకా, లేకపోతే వాళ్ళు ఇరాన్ డిక్లేర్ చేసేందాకా తెలియదు మనకి.
సో ఇలా జరుగుతున్నప్పుడు ఖైబర్ ఐలాండ్ మీదకి ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళు అంటే బికాస్ 90% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఆన్ దట్ ఐలాండ్. అండ్ యుఎస్ఏ క్లియర్ గా ఈ వార్ లోకి వచ్చింది ఇరాన్ స్ట్రాటజిక్ అసెట్స్ అంటే మిసైల్స్ మీద, న్యూక్లియర్ వెపన్స్ మీద అండ్ డ్రోన్స్ మీద ప్లస్ ఆయిల్ మీద కంట్రోల్ కోసమే వచ్చారు యుఎస్ఏ వాళ్ళు. వైల్ ఇజ్రాయెల్ వచ్చింది చాలా క్లియర్ గా వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ డామేజ్ చేయడానికి, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డామేజ్ చేయడానికి మాత్రమే వచ్చారు. ఇజ్రాయెల్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ ఆయిల్ తోటి, మాకు అవసరం లేదని క్లియర్ గా చెప్పారు వాళ్ళు. ఇరాన్ ఆయిల్ తో మాకు సంబంధం లేదు. కానీ ట్రంప్ కి ఇరాన్ ఆయిలే కావాలి. ఇరాన్ ఆయిల్, వెనిజులా ఆయిల్ వచ్చేసిందంటే దెన్ పెట్రో డాలర్ స్టెబిలిటీ తీసుకురావచ్చు ఆయన. సో డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ వచ్చారు కాబట్టి ఖైబర్ ఐలాండ్ మీద వార్ వెళ్తుంది. దాని మీద ఇప్పుడు ఇంకా ఆయిల్ రిజర్వ్స్ ని కొడతానని అంటున్నాడు ఆయన. అది జరిగిందంటే మాత్రం ఇరాన్ విల్ ఆల్సో స్టార్ట్ అమ్మా ఇటు అటు కొట్టడం. ఆయిల్ ఆల్రెడీ అరామ్కోని కొట్టారు. సో ఇట్స్ గోయింగ్ టు దట్ డేంజరస్ జోన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే, సో అనుదీప్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ముస్తాబా సిచ్యువేషన్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇస్ ఇట్ స్టిల్ అలైవ్ లేకపోతే ఇవన్నీ రూమర్స్ అంటారా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? అయితే మనకి ఫిబ్రవరి 28 జరిగిన అటాక్లలో ఖమేనీతో పాటు చాలా మంది చనిపోయారు. అది ముస్తాబా వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, వాళ్ళ కొడుకు అయి ఉండొచ్చు, చాలా మంది చనిపోయారు. అయితే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ మనకి సైప్రస్ కి ఇరాన్ అంబాసిడర్ గా ఎవరైతే ఉన్నారో అలీ రజా సలారిన్ కూడా చెప్పాడు ఏమని, ముస్తాబా కూడా దాంట్లో గాయపడ్డాడు అని. అయితే గాయపడ్డాడు అని మాత్రమే చెప్పాడు, కానీ ఎక్కడ చనిపోయాడని కూడా చెప్పలేదు. అది ఒక వే అంటే ఎందుకంటే ఐఆర్జీసీ కూడా చెప్పలేదు, ఎందుకంటే ఒక కంప్లీట్ డైనాసిటీ మొత్తం చనిపోయింది అని ఒక సైకలాజికల్ గా మొరేల్ దెబ్బతినే విధంగా, ఇరాన్ మొరేల్ దెబ్బతినే విధంగా చేయకుండా ఉండడానికి కూడా ఐఆర్జీసీ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ని ఫోర్స్ చేసింది, ముస్తాబాని మీరు ప్రకటించండి నెక్స్ట్ సుప్రీం లీడర్ గా అని చెప్పి. సో ఇది ఒకటి, అది హోప్స్ అనేది ఇంకా లైవ్ ఉంటుందని జనాల్లో, జనాల్లో ముఖ్యంగా జనాల్లో, ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే రిజిమ్ చేంజ్ ఎక్సర్సైజ్ అని ఏదైతే చేశారో, ఖమేనీని చంపేసిన తర్వాత ఇరానియన్స్ అందరూ వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ చేసి ఒక రిజిమ్ చేంజ్ అనేది జరుగుతుంది అని ఏదైతే చెప్పారు ట్రంప్ గాని, అది జరగకుండా ఆ డైనాసిటీ ఇంకా అలాగే ఉండడానికి, ఆ ఇరానియన్ రిజిమ్ ఉంది ఇంకా అలాగే నడుస్తుంది అని ఒక హోప్ క్రియేట్ చేయడానికి కూడా ఐఆర్జీసీ చేయొచ్చు. కానీ ఇన్ ప్రాక్టికల్ గా కంట్రోల్ చేస్తుంది ఎవరు అంటే ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది త్రూ ఆర్మీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ద్వారా అతన్ని ఇంక్లూడ్ చేసి. సో అదే ప్రాబ్లం, ఎందుకంటే మనకి ఎప్పుడు చూడలేదు, మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు కూడా మనము ముస్తాబా ఎప్పుడు మాట్లాడినట్టు కానీ చెప్పినట్టు కానీ లేదు. కొన్ని ఇయర్స్ క్రితం అతను ఏదైతే స్టూడెంట్స్ కి క్లాస్ చెప్తున్నాడో ఆ క్లాస్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పిన ఒకే ఒక క్లిప్ మాత్రం తనది బయట ఉంది. అంతే తప్ప ఏ విధంగా ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది కూడా ఎక్కడ లేదు బయట. సో అది ఒక ఇంతకు ముందు పరం గారు చెప్పినట్టుగా ఒక సైకలాజికల్ వార్ఫేర్. ఎవరి మీద, ఒకటి వాళ్ళ అపోనెంట్స్ మీద వాళ్ళకి చెప్పడానికి రెజీమ్ ఇంకా నడుస్తుంది, ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి, ఇంకొకటి అక్కడ ఉన్న ఇరానియన్ సిటిజన్స్ కి చెప్పడానికి కూడా అలాగే ఏ విధంగాను రెజీమ్ చేంజ్ జరగట్లేదు, ఎలా ఉందో అలాగే జరుగుతుంది, ఎట్లాంటి మనం ఇప్పటిదాకా ఎలాంటి ఒక స్ట్రక్చర్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని మెయింటైన్ చేసామో అదే విధంగా ఇంకా మెయింటైన్ అవ్వడానికి అని ఒకటి కూడా అర్థం చేసుకోవచ్చు అట్లా కూడా. ఓకే, సో ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ టూ కంట్రీస్ లో కూడా ఒకవేళ వాళ్ళ నేత అనేది ఒకవేళ ఓకే ఇట్స్ ఎండ్ అన్నట్టు వాళ్ళ సైడ్ నుంచి ఒఫిషియల్ స్టేట్మెంట్ కనుక వస్తే అది జనాల మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో? అయితే ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇరాన్ అనేది ఒక సావరెన్ నేషన్ స్టేట్. దాంట్లో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఉంది, పోలీస్ దగ్గర నుంచి మెడికల్ సప్లైస్, ప్రతి ఒక్క, అది ఒక సిరియా కాదు, అది పాలస్తీన్ కాదు, హ్యాస్ వెల్ ఎస్టాబ్లిష్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ప్రతి దగ్గర. సో ఐఆర్జీసీ 32 యూనిట్స్ గా కూడా ఉంది వాళ్ళ ప్రొవిన్సెస్ లో. సో ఒకవేళ ప్రకటించినా కూడా నెగోసియేషన్స్ కి వెళ్ళి డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా మాట్లాడి ఓకే ఇప్పుడు యుద్ధం అయిపోతుంది అని ఎంత చెప్పినా కూడా, ఇంతకుముందు పరం గారు చెప్పినట్టు ఆబ్జెక్టివ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమెరికాకి ఏం కావాలి, ఇరాన్ కి ఏం కావాలి. అయితే మనం చూసుకుంటే హిస్టరీలో వెళ్ళి చూసుకున్నా కూడా 1971 కంటే ముందు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ అనేవి ఫ్రెండ్లీ కంట్రీస్. కంప్లీట్ ఇజ్రాయెల్ కి కూడా ఇరాన్ ఆయిల్ సప్లై చేసింది ఆ టైం 1979 కంటే ముందు. ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా సార్ చెప్పినట్టు, ఇంత పరం గారు చెప్పినట్టు, కార్గ్ ఐలాండ్ ఏదైతే ఉందో, నిన్న ట్రంప్ ఏదైతే చెప్పారో మేము అటాక్ చేస్తామని, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఎస్టాబ్లిష్ అయింది అమోకో కంపెనీ అనే అమెరికన్ కంపెనీ 1950లలో. సో బేసిక్ గా
ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పుకుంటే మనము ఎవరు దేన్ని కంట్రోల్ చేస్తున్నారు అన్న దానిపైన ఉంటుంది. ఆయిల్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఇరాన్ యుఎస్ కి ఉండబోతుందా, ఫ్రెండ్లీగా ఉండబోతుందా లేదా, ఇప్పుడున్న సెటప్ కంటిన్యూ అయిపోతుందా, స్టాటస్ కో ఉంటుందా, ఒకవేళ స్టాటస్ కో ఉంటే ఏం జరగబోతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో పరమేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు లైక్ నేతాన్యాహు విషయంలో ఇప్పుడు ట్రంప్ ఎలాంటి స్పందన అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు అయితే, కానీ ముస్తఫా విషయంలో అయితే చనిపోయి ఉంటాడన్న వార్త నేను వింటున్నానని ట్రంప్ చెప్పడం జరిగింది. కానీ నేతాన్యాహు గురించి కూడా ఇలాంటి ఒక వార్త సర్క్యులేట్ అవుతున్న విషయం ఆయన వరకు వెళ్ళిందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళి ఉంటే దీని మీద ఇంకా స్పందించలేదు, కానీ ఒకవేళ ఈ రూమర్స్ కనుక వైట్ హౌస్ వరకు వెళ్ళి ఉంటే వాళ్ళలో ఆ భయాన్ని మనం చూడొచ్చంటారా? రూమర్స్ ఏమన్నా వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే ఆర్ అలైస్ ఇన్ వార్, సో యుఎస్ఏ విల్ నో వేర్ నెతన్యాహు ఎక్కడ ఉన్నాడు అనేది. అంటే మన సైడ్ నుంచి అది రూమర్సే కాబట్టి ఆ రూమర్స్ ఇఫ్ ఇట్ ఆల్ ఆయనకి రీచ్ అయి ఉంటే ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? అంటే నేను అంటుంది ఏంటంటే రెండు విషయాలు. రూమర్స్ గ్యారంటీగా వెళ్ళి ఉంటాయి బికాస్ ది లీడర్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. రూమర్స్ గురించి, కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ గురించి, సెమీ కన్ఫర్మ్డ్ రిపోర్ట్ గురించి, అన్నిటి గురించి వార్ బ్రీఫింగ్స్ నడుస్తుంటాయి వార్ రూమ్ లో. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో ఆయన దగ్గరికి వెళ్ళలేదు అన్న ప్రసక్తి లేదు, 100% వెళ్ళే ఉంటుంది. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే యాజ్ లీడర్స్ ఆఫ్ ది నేషన్స్ దే విల్ బి రెగ్యులర్లీ ఇన్ టచ్. సో వాళ్ళు రోజుకు 2 సార్లు 3 సార్లు కనీసం జాయింట్ బ్రీఫింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఏం చేయాలి, మీకు ఏం కావాలి. సో వాటిలోనే పార్ట్గా కదా యుఎస్ఏ మూవింగ్ మ్యూనిషన్స్ అని కూడా వచ్చింది మీకు న్యూస్. మ్యూనిషన్స్, అమ్యునిషన్ అవన్నీ ఇజ్రాయెల్ కి పంపిస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది? బికాస్ ఇజ్రాయెల్ ఇస్ రిక్వెస్టెడ్ ఫర్ ఇట్. అండ్ ఇది 2 దేశాల ప్రీమియర్స్ మధ్యలో మాట్లాడుకోకపోతే ఇంత తొందరగా వెపన్స్ షిప్మెంట్ అవన్నీ జరగవు. సో వన్ ఈజ్ వెరీ ష్యూర్ దట్ ఇజ్రాయెల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రంప్ కనెక్ట్ చాలా క్లియర్ గా నడుస్తుంది. బట్ అది నేతన్యాహునా కాదా అనేది యాజ్ అ ఫ్రెండ్లీ రేషన్ ట్రంప్ కూడా చెప్పకూడదు కదా. దట్ హీ షుడ్ లీవ్ ఇట్ ఆన్ ఇజ్రాయెల్ ఓన్లీ టు కన్ఫర్మ్. సో అది అంటే ఆయనకి దెబ్బ తగిలినా చెప్పకూడదు, దెబ్బలు తగలలేదు, ఆయన ఇంజ్యూర్ కాలేదు, ఎక్కడో కావాలని ఉన్నారు, ఇది సైకలాజికల్ క్యాంపెయిన్ అంటే వన్స్ అగైన్ హీ షుడ్ నాట్ లెట్ ఇట్ అవుట్. సో 2 విషయాల్లోనూ ఆయనకి 100% న్యూస్ ఉంటుంది. ఇటు వచ్చి దే ఆర్ స్ట్రాటజికలీ హోల్డింగ్ ఇట్ బ్యాక్. మాట్లాడడం దే ఆర్ స్ట్రాటజికలీ హోల్డింగ్ ఇట్ బ్యాక్. సో ఈ ఇంకొక 2 రోజుల్లో మేబీ దే ఆర్ ఆల్సో డిసైడింగ్ యాజ్ టు వేర్ ది వార్ మూవ్స్ అండ్ హౌ దే హ్యావ్ టు ఎంగేజ్ ఇరాన్. అండ్ నేను అనుకోవడం బ్యాక్ రూమ్ పార్లీస్ చాలా జరుగుతున్నాయమ్మా. ఆ బ్యాక్ రూమ్ పార్లీస్ లో ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎంగేజ్ చేయాలనేది ఒక విషయం నడుస్తుండొచ్చు. కాబట్టి దే డోంట్ వాంట్ టు గివ్ ద అదర్ సైడ్ అన్ ఎడ్జ్. అంటే కానీ ఈ విషయంలో క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా మీకు అనిపిస్తుందండి? నెక్స్ట్ 48 hours is going to be critical. బ్యాక్ రూమ్ పార్లీస్ ఏమవుతున్నాయి, ఏం మాట్లాడుతున్నారు ఇరాన్ తోటి, ఏం జరుగుతుంది, మీడియేటర్స్ ఎవరు, ఏం మాట్లాడుతున్నారు, అండ్ ఎటువంటి అగ్రిమెంట్స్ రాబోతున్నాయి, బ్యాక్ అంటే ఇనిషియల్ అగ్రిమెంట్స్ టేబుల్ మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి. 48 hours లో మనకి తెలియచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ as I know, న్యూస్ అబౌట్ నెతన్యాహు షుడ్ నాట్ బి రైట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్